18వ అధ్యాయం నేనుకు భాష్యం. జ్యోతిర్మయి గారు చాలా అపురూప వ్యక్తి. ఇప్పటికీ అంటే మేము కుప్పం వెళ్ళిన కాలానికి ఆమె వయస్సు 18, 19 ఏళ్లుంటాయేమో, ఇంకా తక్కువేమో కూడా. చూడ్డానికి చిన్న పిల్లలా ఉంది. ముఖంలో గొప్ప తేజస్సు. ధ్యాన మందిరంలో ప్రవేశించాక మొదటి రోజు శ్రీగిరిపాద, ఆయనే ఇప్పుడు ఆనందగిరి, దీక్షలివ్వడం, అనుభవాలివ్వడం, భగవద్ ధర్మాన్ని గురించి విశదీకరించడం జరిగింది. నేనింతకు ముందు రాసిన విషయాలన్నీ ఆయన శిక్షణలోని సారాంశమే. ఈ ఇద్దరిని చూస్తుంటే ప్రపంచంలోని ఏ జటిలమైన సమస్యకైనా చాలా సులువుగా, అపారమైన మేధస్సుతో, తమదైన సున్నితమైన మనోహరమైన శైలిలో జవాబు చెప్పగల శక్తి ఉందనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏ స్కూల్లోనూ చదువుకోలేదు. భగవాన్ సాన్నిధ్యంలో, ఆయన పెంపకంలో, ఆయన శిష్యరికంలో ఈ శక్తి, ఈ ప్రాణశక్తి సరాసరి వారికి లభించింది. ఇంగ్లీషు, తెలుగు, తమిళం, కన్నడ, ఇంకా కొన్ని భాషలు వారు అనర్గళంగా, హాయిగొల్పేటట్లు మాట్లాడగలరు. మిగతా శిష్యులు కూడా ఇంతే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే వినే అవకాశము, భాగ్యము నాకు కలగలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. ప్రపంచంలో మనిషి అన్నీ తెలుసుకుంటున్నాడు. శాస్త్రము, విజ్ఞానము, ఇతరుల మనసు, ఇంకా ఇంకా ఎన్నో. ఒక్క తనని గురించి తప్ప. పక్క వాళ్ళను గురించి తెలుసుకుంటున్నాడు, కానీ తనని తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకని? అహంకారమా? ఈ మూడూ నిజాలే. ఇవన్నీ కలిసి అతనిలో సహజత్వాన్ని బయటికి రాకుండా అణగదొక్కేస్తున్నాయి. గమ్మత్తు ఏమిటంటే తనలోని లోపాలు, బలహీనతలు అతనికి చాలా వరకు తెలియకపోలేదు. ఇందాకే తనని గురించి ఏమీ తెలియదని చెప్పి ఇప్పుడు చాలా వరకు తెలుసునంటున్నాడు. ఈ వ్యతిరేక వాంగ్మూలాలేమిటా అని చిరాకు పడవద్దు. ఇందులోనే తమాషా అదే. తెలుసుకోవాలన్న ఇచ్చను చంపేసుకోవటమే తెలుసుకోలేకపోవటం. ఇది ఆత్మవంచనకు దగ్గరగా ఉంటుంది. ఈ తెలుసుకోలేకపోవడం అనేక రూపాలతో బయటపడుతూ ఉంటుంది. కొందరిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా, కొందరిలో సుపీరియారిటీ కాంప్లెక్స్గా, కొందరు నిశ్శబ్దంగా ఉండేటట్లుగా, కొందరు అతిధోరణిలో ఉండేటట్లుగా, కొందరు అయినదానికి కానిదానికి నవ్వే స్వభావం అలవాటు చేసుకునే వారిలా, కొందరు ఇతరుల్ని హేల్ చేసి హిపోక్రటిక్ లాఫ్ అలవాటు చేసుకునేవారిలా, కొందరు తెచ్చిపెట్టుకున్న మేనరిజమ్స్తో. ఇలా ఎన్నో. ఒక రకంగా కాంప్లెక్స్తో బాధపడే వాళ్ళు ఎదుటి వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టగానే అడ్డం తిరిగి మాట్లాడుతూ, తీవ్రంగా ఖండన మొదలుపెట్టి కృత్రిమంగా డామినేట్ చేయాలని చూస్తారు. వీటన్నింటికీ కారణం తనని తాను అంగీకరించకపోవడమే. తాను కానిదేదో తాను కావాలనుకోవడం. చాలామందికి నేను గొప్పవాణ్ణి అన్న భావన ఉంటుంది. పక్క వాళ్ళు పైకి రావటానికి కారణం కూడా తామే అని అభివర్ణించుకుంటూ ఉంటారు. అంతేకాక ప్రతిదానికి నేను నేను అన్న ఆలోచన. ఇది నాది, ఇది నా సొంతము, ఇది నా వస్తువు, వీడు నావాడు. ఎంతసేపు ఇదే రంది. ఈ ఉచ్చులోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇంకా సెల్ఫ్ పిటి. అందరికన్నా నేనే ఎక్కువ బాధలు పడిపోతున్నాను. అందరి కష్టాలు వేరు, నా కష్టాలు వేరు. నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదు. నా మీదెవరూ జాలి చూపటం లేదు. నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ని. నన్నందరూ అన్యాయం చేసేశారు. నేను చాలా మంచివాడిని. నాలో చాలా అర్హతలున్నా పైకి రాలేకపోతున్నాను. ఈ నేను అన్న భావన అతన్నెంతగా బిగించి వేస్తున్నదంటే పక్కవాణ్ణి చూసి మనసారా నవ్వలేడు. ఎవరిని మనసారా పలకరించలేడు. ఎదుటివాడి కష్టాన్ని చూసి జాలి పడకపోతే మానే, సాయం చేయకపోతే మానే సంతోషం పొందుతారు. షాడిజం గురించి అక్కడక్కడ ప్రస్తావిస్తూ వచ్చాను. ఈ నేను అన్నది షాడిజం మత్తులో ఊగుతున్నది. ఆ షాడిజంలోంచి బయటపడలేకుండా ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే నేను అన్న భావన మనిషిని కబిలించి వేస్తున్నది.